స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేరేడుచర్లలోని 17 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నేరేడుచర్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. సాగర్ ఆయకట్టు ద్వారా చరిత్రలో మొదటిసారి కాంగ్రెస్ హయాంలోనే అత్యధిక స్థాయిలో పంటలు పండించారని హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా గోదావరి జలాల వినియోగంలో రాష్ట్రానికి నష్టం జరగకుండా ఉండేందుకు పోరాటం చేస్తున్నామని వివరించారు. మరో 4 వారాల్లో పురపాలిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కృష్ణా నది గోదావరి నదీ జలాల విషయంలో ఒక్క చుక్క కూడా మన హక్కు బదులుకోని చెప్పిన సమావేశం. కృష్ణా నదీ జలాల విషయంలో గోదావరి నది జలాల్లో గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో అన్యాయం జరిగింది. వాళ్ళకి తెలుసో తెలియకనో సమర్థత లేకనో లేకపోతే శ్రద్ధ లేకనో ఆ నది అన్యాయం కూడా ఇప్పుడు సమర్థిస్తున్నాం. నాగార్జున సాగర్ డ్యాం కట్టిన తర్వాత నాగార్జున సాగర్ ఆయకట్టు కింద రికార్డు స్థాయి పంట పండింది మనం